వందనాలమ్మా. ఈ దినమున మనము యేసు ప్రభు వారి శిలువలో పలికినటువంటి రెండవ మాట, ఆ మాటను మన నిమిత్తము మనం కూడా యేసు ప్రభు వారితో అనిపించుకున్నట్టుకును నిత్యరాజ్య వారసులుగా ఉండుటకును దేవుడు మనకు ఏ వర్తమానం తెలియజేస్తున్నాడో పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండమ్మా, ద్వితీయోపదేశ కాండ గ్రంథము 32వ అధ్యాయము 3-4 వచనాలు చూడండమ్మా. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సిలువలో ఉన్నటువంటి ఆ ఇరువురు నేరస్తుల్లో ఒక ఆయన నిత్యరాజ్య వారసునిగా మార్చబడినటువంటి ఆ విధానము ఏ రీతిగా కలిగి ఉన్నది అనేటటువంటి విధానమును, అలాగే మనము ఆ యొక్క రెండవ మాటకి అర్హత కలిగే వారుగా మనం ఉండుటకు ఏ కారణాలు ఉండాలి, ఏ విధానాన్ని మనం అవలంబించాలి అనేది చూడండమ్మా. నేను యెహోవా నామమును ప్రకటించెదను. దేవుని నామాన్ని గణపరచుట, ప్రకటించుట, ప్రచురపరిచే విధానమును మనము అవలంబించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆ సిలువలో ఉన్నటువంటి నేరస్తుల్లో రెండవ వాడైనటువంటి ఆయన దేవుని యొక్క గొప్ప నామమును ఆయన ఘనపరిచిన విధానాన్ని మనం అక్కడ గమనించాం. ఎందుకంటే ముందు వారిని గద్దించి నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక ఎవరికి భయపడవా అని అడిగాడమ్మా? దేవునికి భయపడవా అని అడిగాడు. అంటే దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు, గొప్ప చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. అంటే ఇక కొద్ది గడియల్లో, కొద్ది క్షణాల్లో ఆ యొక్క ఇరువురి ప్రాణము కూడా పోబోతూ ఉన్నది. సిలువ వేయబడ్డ ఇరువురి ప్రాణం కూడా కొద్ది సమయంలో పోతుంది కదమ్మా. శాశ్వతంగా ఉంటుందా? లేదు కదా, పోతుంది. అయినా కూడా ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు వారిని చూసి ఆయనలో ఏ పాపము లేదని గ్రహించి ఆయన దేవుని ఘనమైన నామాన్ని ఆ సమయాన ఆయన ప్రచురపరిచాడు. ఏమని ప్రచురపరిచాడు? దేవునికి భయపడవా అంటే ఏమని చెప్తున్నాడమ్మా? మనము భయపడవలసినది ఎవరికి? దేవునికి భయపడాలా. తప్పు చేసిన వారమైన మనమై ఉన్నాం, దేవునికి భయపడాలి మనం. దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరై ఉన్నారు? ఈ లేఖనాల్లో మనం చూస్తే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు గొప్పవాడుగాను ఆశ్రయ దుర్గముగాను ఉన్నాడు. కాబట్టి మనము ఆయన శరణు వచ్చేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ నేరస్తులు ఇరువురు కూడా మరణదండన వేయబడి ఉన్నది. వారి ఇరువురు కూడా ఈ లోకంలో అనేకమైన నేరాలు చేసి ఆ యొక్క సిలువలో ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుకు వారి ఇరువురు కూడా శిక్ష వేయబడ్డవారుగా ఉండగా, మరి కొంత సమయంలో వారి యొక్క ప్రాణము, వారి దేహమును విడుగుపోతూ ఉండగా అందులో ఉన్న మొదటి వాడేమో యేసయ్యని చూసి నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షించమని అడిగాడు. కానీ రెండవ వాడు మాత్రం యేసయ్య ఎవరో గమనించాడు, ఎవరో గుర్తించాడు. కాబట్టి ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడని చెప్పి ఆయన విశ్వసించాడు. అర్థమైందా? ఆశ్రయ దుర్గమని విశ్వసించాడు. అందుకనే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి ఆయన అడగటం మనం చూసాం. ఎందుకంటే ఆయన గ్రహించాడు ఎవరు? దేవుడే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని. అందుకనే దేవునికి భయపడవా అన్నాడు. అలాగే ఆయన కార్యము సంపూర్ణము. ఇప్పుడు ఈ సిలువలో ఉన్నటువంటి ఆయన బాగా ఆలోచించటమ్మా. మనం ఉన్నాం, మనం కూడా ఏదో తెలుసో తెలియకో తప్పులు చేసిన వారుగానే ఉన్నాక మనం చేసింది తప్పు అని తెలిసాక దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామో చేయటం. ఎంతమంది ఆలోచించుంటాం చెప్పండి? కాలం మరలా వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, వెనక్కిపోతే బాగుండు, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, వేరుగా మార్చుకునేవాడిని కదా, లేదంటే వేరుగా మార్చుకునేదాన్ని కదా అనే ఆలోచన ఎవరిలో రాలా? ఏదో ఒక సమయంలో
వచ్చే ఉంటుంది. కానీ ఆ అవకాశమే లేనటువంటి ఆయన, ఎందుకంటే ఇక ఆయన బ్రతికే అవకాశం లేదు. లోకపరమైన పాపములు చేసి ఉన్నాడు, దైవపరమైన పాపములు చేసి ఉన్నాడు, నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోయిన వారుగా ఇరువురు ఉన్నారు. కానీ చివరి సమయాల్లో గుర్తించాడు దేవుణ్ణి, గుర్తించి ఆయనే ఆశ్రయదుర్గం అనుకున్నాడు. ఆయన్ని నమ్మితే నా జీవితం సంపూర్ణమవుతుందని ఆయన గ్రహించాడు. గ్రహించి ఏమడిగాడమ్మా, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. అయితే ఇక్కడ చూస్తే ఆయన చర్యలన్నీ ఎలా ఉంటాయంటమ్మా, న్యాయములు. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ కూడా ఎలాంటివి, న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు. స్టేట్మెంట్ ఏమిచ్చాడు రెండో వాడు, ఈయన ఏ పాపము చేయలేదు అన్నాడు. అనడం లేదు ఏసైని. మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ పాపము చేయలేదంటే ఆయన ఎవరని, నిర్దోషి అని ఎవరు చెప్తున్నారు, ఒక దోషి చెప్తున్నాడు. ఏమ్మా బాగా ఆలోచించండి, ఎవరన్నా ఏ పాపము చేయకుండా ఏ తప్పు చేయకుండా ఒక్కరు జైలుకి వెళ్ళారు అనుకోండి, అతనికి సాక్ష్యాలన్నీ వ్యతిరేకండి, ఏదో పొరపాటున జైలుకి వెళ్ళాడు అనుకోండి, అతను ఏమంటారు, అంతా ఊరుకో ఏదో ఒక తప్పు చేసే వచ్చుంటావులే నువ్వు, ఎవరికేస్తారు ఇందు లోపల అంటారా, అనరా అంటారు కదా. కానీ ఆ సిలువలో పలికిన రెండవ వాడు పలికినటువంటి ఆ మాటలు ఒక్కసారి మనం చూద్దాం. చూడమ్మా, లూకాసు సువార్త 23వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు నేను చదువుతా చూడండి. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి, యేసు నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని ఆయన చెప్పిన విధానం మనం గమనిస్తాం. చూడమ్మా, ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదు అంటే ఈయన ఎవరని, దోషనా నిర్దోషనా, నిర్దోషి. అందుకనే ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అమ్మా, ఆయన ఎవరై ఉన్నాడు, నిర్దోషి అయి ఉన్నాడు, అలాగే ఆయన నమ్ముకోదగిన దేవుడై ఉన్నాడు, అలాగే ఆయన నీతిపరుడు, యథార్థవంతుడై ఉన్నాడు. మరి ఇదంతా బాగానే ఉంది. యేసయ్యని గమనించాడు, దేవుడిని గుర్తించాడు, ఆయన్ని శరణొచ్చాడు, ఆయన ఆశ్రయదుర్గమని కనుగొన్నాడు, ఆయన నిర్దోషి అని కనుగొన్నాడు. ఆ నిర్దోషి ఆశ్రయదుర్గమని ఆయన ఆశ్రయం పొందాడు, ఆయన్ని వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని వేడుకున్నాడు. బాగుంది. ఎందుకంటే మొదట ఏం చూశాడు, మనం ఇక్కడ చూసిన విధానంలో ఆయన గుణలక్షణాలని చూశాడు. తర్వాత ఏమడిగాడు, నీ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు వచ్చేటప్పుడు. అవునా? మరి ఆయన్ని దేవుడు ఏ రీతిగా ఉంచుతున్నాడు చూడమ్మా. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు చదవండమ్మా. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి అందరికి ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులు నడిపించును. మనం ఇక్కడ కనుక గమనిస్తే ఏమని చెప్తున్నారు చూడండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము,
ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన ఎవరుగా ఉన్నాడమ్మా? కేడెముగా ఉన్నాడు, అంటే అడ్డుగా ఉన్నాడు, షీల్డ్గా ఉన్నాడు. వారికి ఏ అపాయము రాకుండా ఆయన అడ్డు నిలబడిన వాడుగా ఉన్నాడు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. అయితే 34వ వచనం చూడండి. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను ఏం చేస్తా అంటున్నాడమ్మా? నిలుపును. మరి ఆ స్థిరువులో ఉన్నటువంటి రెండవ ఆయన ఇవన్నీ గమనించాడు, వీటన్నిటిని గ్రహించాడు. దేవుడు ఎంత ఉత్తముడో తెలుసుకున్నాడు, దేవుడికి ఏమి సాధ్యమై ఉన్నవో తెలుసుకున్నాడు, ఎంతటి సమర్థుడో తెలుసుకున్నాడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఆయన గ్రహించాడు. గొప్ప రక్షకుడు ఆయన కన్నా మించిన వారు లేరని గుర్తించాడు. అందుకని ఏమడుగుతున్నాడమ్మా? రక్షకుడా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎందుకంటే నీవెవరివి? యథార్థవంతుడివి, నీ వాక్కు నిర్మలము, నీ శరణు వచ్చిన వారందరికీ కూడా నీవెవరివై ఉన్నావు? రక్షణ దుర్గమై ఉన్నావు, కేడమై ఉన్నావు. నీవు తప్ప దేవుడేడి? నీవు తప్ప మాకు ఆశ్రయ దుర్గమేది? మరి నీవే నాకు బలమైన కోటగా ఉన్నప్పుడు ఈ లోకం నాకు ఎందుకని గ్రహించాడు, గుర్తించాడు. ఏం పొందుకున్నాడు? ఎత్తైన స్థలముల మీద నిలబడ్డా లేదా? నిలబడ్డా లేదమ్మా? ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి నిశ్చయముగా చెప్పబడినటువంటి ఆ మాటకు తగిన సార్థకత చేకూర్చబడిందా లేదా? ఏమి గ్రహించాడు అంటే, మనకు బ్యాక్ ఎండ్ లో జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు. ఆయన ఎంత ఆలోచించుంటాడు, ఈ గొప్ప రక్షకుడిని సిలువేసిన వీరు ఎంత మూర్ఖులు అనుకొని ఉంటారు, ఈయన్ని అడిగితే చాలు ఈయన ఇచ్చేస్తాడు అని రోషము గల దేవుడైనటువంటి యెహోవాను, పరాక్రమశాలి అయినటువంటి దేవుడైన యెహోవాను, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడైనటువంటి యెహోవాను గుర్తించి ఆయన ప్రియ కుమారుని అంగీకరించి నీతిమంతుడిగా ఎంచబడి నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకున్నటువంటి ఆ వైనము, యేసయ్య సంతోషంగా చెప్పబడినటువంటి ఆ మాట, ఆ శుభ తరుణం ఏమైందమ్మా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అంతటి గొప్ప మాట మన నిమిత్తము యేసయ్య పలకాలా లేదా? రెండు మాటలు మాట్లాడతారు ఆయన. ఒకటి, అక్రమము చేయువారులారా మీరు ఎవరో నేను ఎరుగను అంటాడు. రెండు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మరి మనము మన జీవితము సంపూర్ణము చేసుకోవాలి, పరిపూర్ణ జీవితాన్ని మనము మన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవాలి, నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకొని ఆయన బిడ్డలుగా మనం ఉంటూ అనేకులకు సాక్షులుగా మనం ఉండాలి. ఆ గొప్ప విధానాన్ని మనం కలిగి మనము సంతోష గానాలతో యేసయ్య సన్నిధిని మనం చేరినప్పుడు నిజంగా ఆ నిర్మలుడు, నిస్వార్థమైనటువంటి గొప్ప రక్షకుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి మన నిమిత్తము శిలువయాగము గావించినటువంటి శుభ శుక్రవారంన మనం ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని ఆయనలో ఎదుగుచూ ఫలించాలని, ఆ రీతిగా ఫలించుటకు చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును.